అసమర్థులు వేటిని చూసి భయపడతారో వాటిని సమర్థులు అవకాశాలుగా మలచుకుంటారు. ఎదిగిన వాడి పరిచయం కోసం ఎగపడతారు. మనకు పరిచయం ఉన్నవాడు ఎదిగితే తట్టుకోలేరు. ఒకరు బాగుపడితే చూడలేనివాడు తాను బాగుపడ్డా సుఖపడలేడు. ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అనువంతైనా ముందుకు సాగదు. సింహం నోరు తెరుచుకొని కూర్చున్నంత మాత్రాన వన్యమృగం దాని నోటి దగ్గరకు వస్తుందా? నువ్వు విడిచిపెట్టిన పక్షి మళ్ళీ పట్టుబడవచ్చు, కానీ నీ పెదవుల నుండి జారిన మాట తిరిగి రాదు. స్వేచ్ఛగా శ్రమించే ఆశయం కన్నా చెమటతో శ్రమించే ఆశయం చాలా గొప్పది. కాలం వేరు, ఆశయము వేరు, కానీ ఆ రెండు కలిస్తేనే నీ విజయం మిత్రమా. ఓటమిని అయినా సహించు, కానీ అవమానాన్ని ఎప్పుడూ సహించకు. ఎందుకంటే మనిషికి గౌరవానికి మించిన విలువైన ఆస్తి ఏదీ లేదు. నీకంటే నేనే గొప్ప అనే అహంకారం మనిషిలో ఉండకూడదు. నీకంటే నేను తక్కువేం కాదు అనే ఆత్మవిశ్వాసం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. భయం లేని విద్య, ఆకలి లేని భోజనం, పరోపకారం చేయని జీవితం వ్యర్థం. ఎవరికో బానిస కాకుండా నువ్వే యజమానిలా పనిచెయ్యి. నిర్విరామంగా పనిచెయ్యి. బాధ్యత తీసుకో. అది నిజంగా నిన్ను యజమానిని చేస్తుంది. మనిషి ఆశకు అంతులేదు. ఎంత ఉన్నా ఇంకా ఏదో కావాలని కోరిక ఉంటుంది. భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి పడటమే మానవ ధర్మం. లేని వాటి కోసం చేతులు చాచకూడదు. బాధ్యత తెలియని వారికి పనులు అప్పగించకు. బంధాలకు విలువ ఇవ్వని వారితో బంధుత్వం కలుపుకోకు. మీరు అనుకున్నది సాధించాలి అంటే ముందు మీపై మీకు నమ్మకం ఉండాలి. ఎక్కువగా చదువుకోలేదని దిగులు చెందకు. ఎందుకంటే మన జీవితంలోకి వచ్చే మనుషులు లేదా మన ప్రపంచం ప్రతిరోజు ఏదో ఒక కొత్త పాఠాన్ని నేర్పిస్తూనే ఉంటుంది. నోటిలో నాలుకకు ఒక్క ఎముక కూడా లేకపోయినప్పటికీ అది మన శరీరంలో ఎముకలన్నీ విరిగిపోయేలా మాటలతో బాధ పెడుతుంది. గాజు ముక్కను చూసి వజ్రమని భ్రమపడకు. ఎందుకంటే గుండెల్లో దాచుకుంటే అది గుండెకు గాయం చేస్తుంది. జాగ్రత్త. సహాయం చేశాను కాబట్టి రుణపడి ఉంటారు అని భ్రమపడకు. అవసరం తీరాక అందలం ఎక్కాక వ్యక్తుల్లో చాలా మార్పులు వస్తాయి. చెయ్యి చాచి డబ్బులు అడిగేవారికి డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఆకలి అన్న వాళ్లకు పట్టెడు అన్నం పెట్టడం మన మానవత్వం. ఇతరులు తప్పుగా అనుకుంటారు అని చచ్చినట్లు బ్రతకకండి. తప్పుగా అనుకోవడానికి వాళ్ళు ఎవరు అనే పొగరుతో సంతోషంగా బ్రతికేయండి. ఇతరులకు మేలు చేయడం ఒక కర్తవ్యం కాదు, అది ఒక సంతోషం. ఎందుకంటే అది నీ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పెంపొందిస్తుంది. ఆనందం అనేది డబ్బు సంపాదించడంలో ఉండదు, మనకు ఇష్టమైన పని చెయ్యడంలో ఉంటుంది. సమస్యలు వచ్చాయని కూర్చుంటే రాయిని కూడా కదిలించలేము. ఒక్కసారి ధైర్యంగా ఎదిరించి చూడు. సమస్యలు నీ చెంతకు రావాలంటే భయపడతాయి. ప్రశంస అనేది వంటికి సబ్బు లాంటిది. ఎంత బాగా వంటికి పట్టించుకుంటామో అంతే బాగా కడుగుకోవాలి, లేకపోతే అది నిన్ను అధఃపాతాళానికి తొక్కేస్తుంది. కష్టపడి పనిచేసేవారికి అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి. మన కోసం ఎదురు చూసేవాళ్ళు మన బలం, మనల్ని ఎదురు చూసేలా చేసేవాళ్ళు మన బలహీనత. ప్రవర్తన అన్నది తెల్ల కాగితం వంటిది. ఒక్కసారి దాని మీద మరక పడితే మళ్ళీ తెలుపు కావడం కష్టం. సాయం చేసే గుణం ఉన్నవాడు సాకులు వెతకడు. ఏ పరిస్థితిలో ఎలా ఉన్నా సాయం చేస్తాడు. ఏది ఎప్పుడు రావాల్సి ఉంటే అప్పుడు వస్తుంది, ఏది ఎప్పుడు పోవాల్సి ఉంటే అప్పుడు పోతుంది. ఏది మన చేతుల్లో ఉండదు. స్త్రీలు తమకు బాగా నచ్చిన మగవారితో మాత్రమే ఇలా ప్రవర్తిస్తారు. నచ్చిన వ్యక్తితో శారీరక సాన్నిహిత్యం కోరుకుంటారు. తమను తాము నచ్చిన వ్యక్తి కోసం వదులుకుంటారు. నచ్చిన వ్యక్తితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. అభిమాన పురుషుడు సమస్యల్లో ఉన్నప్పుడు అతనికి సపోర్టుగా ఉంటారు. ఆకర్షితుడైన వ్యక్తికి నచ్చే పనులు అన్నీ చేస్తారు.